హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈపీ నూడిల్స్‌ని అయితే ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. ఈ విధంగా చేస్తే పిల్లలైతే ఈజీగా ఇష్టపడతారండి. సో, దీనికోసం ముందుగా బౌల్‌లో వాటర్ తీసుకోవాలి. వాటర్ అనేవి మంచిగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత మనమైతే ఈపీ నూడిల్స్‌ని అయితే దీంట్లో వేసుకోవాలి. సో, వేసుకున్న తర్వాత బాగా కుక్ అవ్వాలనమాట ఇవి. సో, మరి ఓవర్‌గా కూడా కుక్ అవ్వకూడదు. సో, ఇవి మంచిగా కుక్ అయిన తర్వాత దీంట్లోంచి వాటర్ అనేవి స్ట్రెయిన్ చేసుకొని వీటినైతే పక్కకు పెట్టుకోవాలి. సో, ఇవి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. సో, చూడండి మంచిగా బాయిల్ అయిపోయాయి కదా! సో, ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకోవాలి. దీంట్లో అయితే ఆయిల్ అనేది వేసుకోవాలండి. సో, ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకోండి. సో, దీంట్లో ఎలాంటి వెజిటబుల్స్ అనేవి వేయకూడదు. మా పిల్లలకైతే వెజిటబుల్స్ అయితే ఇష్టం ఉండవు. అందుకనేసి జస్ట్ దీంట్లో వచ్చే మసాలా మాత్రం దీంట్లో వేసుకొని, అది కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఈ కుక్ చేసి పెట్టుకున్నాం కదా! నూడిల్స్ వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా సింపుల్ అనమాట. సో, వేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్‌ని వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఆ మసాలా మొత్తం నూడిల్స్‌కి పట్టి టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉంటుంది. చాలా ఈజీగా ఎవరైతే వెజిటబుల్స్ తినని పిల్లలు ఉంటారో వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి. పిల్లలైతే ఇష్టంగా తింటారనమాట. మా పిల్లలకైతే ఇలా చేస్తేనే ఇష్టమండి. అందుకే నేనెప్పుడు ఇలాగే చేస్తాను. మేము తినేవాళ్ళమైతే మాత్రం దీంట్లో వెజిటబుల్స్ అయితే వేసుకోవచ్చనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్. థాంక్ యూ.